ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంది. కీప్యాడ్ ఫోన్ల కంటే ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య ఎక్కువ. పెద్దగా చదువుకోని వారు కూడా ఈజీగానే ఆండ్రాయిడ్ ఫోన్లను యూజ్ చేసేస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్లలో మెసేజెస్కు ఎక్కువగా వాడే యాప్ వాట్సాప్. దీని ద్వారా మెసేజ్లు, వీడియోలు, ఫోటోలు పంపించుకోవచ్చు. కొన్నాళ్ల వరకు ఫోన్కే పరిమితమైన ఈ వాట్సాప్ కంప్యూటర్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. యాప్తో పాటు వాట్సాప్ వెబ్ కూడా అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది కంప్యూటర్లో వాట్సాప్ వాడుతున్నారు. అయితే కంప్యూటర్లో వాట్సాప్ వాడేవారికి ప్రమాదం పొంచి ఉంది. సదరు యూజర్లు సైబర్ అటాక్స్ బారిన పడే అవకాశం ఉందని భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హై అలర్ట్ ప్రకటించింది. కంప్యూటర్లో వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుని వాడేవారు ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొంది. స్పూఫింగ్ అటాక్కు గురయ్యే అవకాశం ఉందని వివరించింది. MIM ఈ టైప్ ఫైల్ ఎక్స్టెన్షన్ల మధ్య మిస్ కన్ఫిగరేషన్ కారణంగా అటాచ్మెంట్స్ను హ్యాండిల్ చేయటంలో సమస్య తలెత్తుతోంది. దీన్ని అటాకర్లో పావుగా వాడుకుంటున్నారు. హానికరమైన అటాచ్మెంట్లను యూజర్లకు పంపుతున్నారు. వాటిని ఓపెన్ చేసినప్పుడు అవి వాట్సాప్లోనే ఓపెన్ అవుతున్నాయి. దీంతో అటాకర్లో ఆర్బిటరీ కోడ్ను పంపి అటాక్ చేస్తున్నారు. విండోస్ కంప్యూటర్లకు సైబర్ అటాక్స్ ప్రమాదం ఉంది. 2.2450.6 కంటే పాత వెర్షన్ విండోస్ కంప్యూటర్లో స్పూఫ్ అటాక్ బారిన పడే అవకాశం ఉంది. ఈ అటాక్ బారిన పడకుండా ఉండాలంటే వాట్సాప్ డెస్క్టాప్ యాప్ను వెంటనే అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఎప్పుడైనా సైబర్ అటాక్కు గురయ్యే అవకాశం ఉంది. యూజర్ల ప్రైవసీకి పెద్దపీట వేస్తూ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అందుబాటులోకి తీసుకువస్తోంది. సాధారణంగా వాట్సాప్ ద్వారా ఎవరికైనా ఫోటోలు, వీడియోలు పంపితే అవతలి వాళ్లు వాటిని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వాట్సాప్ అందుబాటులోకి తీసుకురాబోయే అప్డేట్తో అవతలి వాళ్లు మనం పంపే ఫోటోలు, వీడియోలు సేవ్ చేసుకునే అవకాశం ఉండదు. అంతేకాదు, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసే అవకాశం కూడా ఉండదు. పంపిన వ్యక్తి అనుమతి ఇస్తే తప్ప వాటిని సేవ్ చేసుకోవటం కానీ ఫార్వర్డ్ చేయటం కానీ కుదరదు. ఇక ఈ అప్డేట్ మొదటగా iOS యూజర్లకు అందుబాటులోకి రానుంది. తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.